హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం ఫ్లూయిడ్ మెకానిక్స్లోని ఫ్లూయిడ్ స్టాటిక్ ఒక టాపిక్ యొక్క ఎంసీక్యూస్ని చూద్దాం. ఈరోజు అయితే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అనే టాపిక్ మీద ఆల్రెడీ మనం ఎంసీక్యూస్ని చూడడం జరిగింది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఎంసీక్యూస్ చూసే ముందు నా ప్రీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫ్లూయిడ్ స్టాటిక్స్లో ఉన్న ప్రతి ఫార్ములాని ఒకసారి బ్రీఫ్గా చూడండి. సో దాని తర్వాతనే ఎంసీక్యూస్ చూస్తే మీకు ఈజీగా అవుతుంది. సో ఫ్లూయిడ్ స్టాటిక్ యొక్క ఫార్ములాస్ మనకి గుర్తుంచుకోండి. ఫార్ములాసే కాకుండా అందులో ప్రతి టర్మ్ యొక్క మీనింగ్ ఎప్పుడు ఎలా యూజ్ చేస్తాం అనేది చూడండి. మరి సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కర్వ్ మీద ఎలా ఫోర్సెస్ని హారిజాంటల్గా వర్టికల్ ఎలా కనుక్కోవాలి, మరియు స్టాండర్డ్ కేసెస్ కొన్ని ఉంటాయి, దానికి హెచ్ బార్ ఎలా కనుక్కోవాలి. ఇది స్టాండర్డ్ కేసెస్, ఇవి ఫ్రీక్వెంట్గా అడుగుతుంటాడు. మళ్ళీ స్టాండర్డ్ కేసెస్కి సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఏ విధంగా కనుక్కోవాలని, మళ్ళీ ఇంక్లైన్ ఇచ్చినప్పుడు ఒక డిస్టెన్స్ కింద ఇచ్చినప్పుడు ఏ విధంగా హెచ్ బార్ కనుక్కోవాలని, మళ్ళీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రెక్టాంగులర్, ట్రయాంగులర్, సర్కులర్స్ ఫార్ములాస్ అన్నీ ఒకసారి చూసుకోండి. చూసిన తర్వాత ఎంసీక్యూస్ మీరు చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, the resultant hydrostatic force acts through a point known as. So option C, center of pressure. This is center of pressure and this is center of gravity. So next question, a hollow hemispherical object of diameter d was immersed in water with its plane surface coinciding with the free surface. The vertical component of the force Fv on the curved surface is given by. సో హెమిస్పెరికల్ ఆబ్జెక్ట్ ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు, ఇది ఫ్రీ సర్ఫేస్కి అంటుకొని కోయిన్సైడ్ అయి ఉంది అని చెప్పాడు. సో వర్టికల్గా ఫోర్స్ ఎంత అని అడిగాడు. సో మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్ బై ద బాడీ, దీనే బోయన్సీ ఫోర్స్ కూడా అంటాము. సో ఫార్ములా తెలుసు, ఫార్ములా ప్రకారం వాల్యూమ్ ఆఫ్ ద ఈ హెమిస్పెరికల్ ఆబ్జెక్ట్ ఇచ్చాడు కదా, దాని వాల్యూమ్ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. So next question, a cylindrical tank 2 meter in diameter is led with its axis horizontal and completely filled with water. When both ends are closed, the hydrostatic force on one end of the plate is given by. సో 2 మీటర్ డయామీటర్ సిలిండ్రికల్ ట్యాంక్ ఇచ్చాడు ఫిల్డ్ విత్ వాటర్, అవి క్లోజ్ ఉందని చెప్పాడు ఎండ్స్. సో వన్ ఎండ్ ఆఫ్ ది ప్లేట్, ఒక ఎండ్ ప్లేట్ మీద ఫోర్స్ ఎంత అని అడిగాడు. సో మనకి ఫార్ములా తెలుసు, ఎలా కనుక్కోవాలో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రో జీ హెచ్ బార్ ఏ. సో మనకు ఆ విధంగా హెచ్ బార్ అంటే ఏంది, సెంటర్ ఆఫ్ సెంటర్డ్ ఎక్కడ వస్తుందో అది డిస్టెన్స్ అనమాట, ఏరియా. సో అన్నీ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి సో ఆప్షన్ సి 30.76 కిలో న్యూటన్. నెక్స్ట్ క్వశ్చన్, ద డెప్త్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఫర్ ఏ రెక్టాంగులర్ లామినా ఇమ్మర్స్డ్ ఇన్ ఏ ఫ్లూయిడ్ అప్ టు డెప్త్ హెచ్ ఈజ్. సో మనకి ఏం అడిగాడు, సెంటర్ ఆఫ్ ప్రెషర్ అడిగాడు దీనికి. సో మనకి ఇది స్టాండర్డ్ కేసు, సో దీనికి డైరెక్ట్గా గుర్తుంచుకోవాలి, 2/3 ఆఫ్ హెచ్ డిస్టెన్స్లో మనకి సెంటర్ ఆఫ్ ప్రెషర్ యాక్ట్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సిలిండ్రికల్ వెజిల్ ద టోటల్ ఫోర్స్ ఆన్ ద బాటమ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు that on the vertical face when the depth of liquid. సో ఏమంటుందంటే సిలిండ్రికల్ వెజిల్ ఇచ్చాడు, సో టోటల్ ఫోర్స్ బాటమ్ మీద ఏదైతే ఫోర్స్ యాక్ట్ అవుతుందో అది ఈక్వల్ టు ఈ వర్టికల్ ఫోర్స్, ఇక్కడ వాటర్ కారణంగా సైడ్లో కూడా మనకి ఫోర్స్ ఉంటుంది కదా, ఈ రెండు ఈక్వల్ అంటుండు. అయితే దీని హైట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎంత ఉంటుంది అప్పుడు అని అడిగాడు.
సో మనకి రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి మనకి బేస్ కాడ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనము రో GH ఇంటూ ఏ. అదే వర్టికల్గా మనం వర్టికల్ సైడ్ మీద ఫోర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం రో GAH బార్. సో మనం అన్నీ ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి హైట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇన్ ద సిలిండర్ ఏంది వస్తుంది π/2 d వస్తుంది. దాన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే 1.57 d. సో ఆప్షన్ D is the correct answer. So next question, the depth of center of pressure on an immersed inclined surface is. సో డెప్త్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ H స్టార్ దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం ఎప్పుడైతే ఇంక్లైన్డ్గా ఉంటుందో. సో మనకి ఈ విధంగా మనకు సాల్వ్ ఎలా చేయడో తెలుసు. సో సాల్వ్ చేస్తే మనకి ఏంది H స్టార్ ఈజ్ ఈక్వల్ టు H1 sin theta. ఓకే, సో ఆప్షన్ A ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెంటర్ ఆఫ్ ప్రెషర్ కంపేర్డ్ టు సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఎక్కడ ఉంటుంది బిలో ఆఫ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఆప్షన్ B ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, బిలో ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, ద సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఆన్ అండ్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఈజ్. సో ఇంక్లైన్డ్ ప్లేన్ ఉన్నా కూడా సెంటర్ ఆఫ్ ప్రెషర్ బిలో ద సెంటర్ ఆఫ్ సెంట్రాయిడ్ కిందనే వస్తుంది. సో ఆప్షన్ D ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the hydrostatic pressure on a plane surface is equal to. సో మనకు ఫార్ములా తెలుసు, డైరెక్ట్ ఫార్ములా అడిగాడు. ఆప్షన్ A is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఏ సబ్మర్జ్డ్ కర్వ్ సర్ఫేస్ ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ద హైడ్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్. సో కర్వ్గా ఉన్నప్పుడు మనము రెండు కాంపోనెంట్స్ వస్తాయి. సో ఒకటి హారిజంటల్గా ఒకటి వర్టికల్గా క్యాలిక్యులేట్ చేస్తాం. వర్టికల్గా ఏంది గామా ఇంటూ వాల్యూమ్. సో ఆప్షన్ B ఆప్షన్ C రెండు సేమ్ చెప్తున్నాయి కాబట్టి బోత్ ఆర్ ది కరెక్ట్. ఏమంటుంది వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ సపోర్టెడ్ బై ద కర్వ్డ్ సర్ఫేస్. సో ఆప్షన్ B అండ్ C ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద సెంటర్ ఆఫ్ ప్రెషర్ for a vertically immersed surface lies at a distance equal to dash center of gravity. సో ఏమంటుందంటే సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఎంత డిస్టెన్స్ కిందికి ఉంటుంది సెంట్రాయిడ్ కంటే అని అడుగుతుండు. సో మనకి ఫార్ములా తెలుసు. సో ఆ ప్రకారంగా చూస్తే ఏది ఆప్షన్ A ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, Ig/AX బార్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఏ vertical wall is subjected to pressure due to liquid on both sides, the resultant pressure is the dash of the two pressures. సో మనకి సో ఇలా వర్టికల్ వాల్ ఇచ్చినప్పుడు ఇటు సైడ్ లిక్విడ్ ఉన్నప్పుడు ఇది ఈ విధంగా ప్రెషర్ ఇటు అప్లై చేస్తుంది, ఇది ఈ రకంగా ఇటు ప్రెషర్ అప్లై చేస్తుంది. సో అప్పుడు రిజల్టెంట్ ఏ విధంగా తీసుకుంటామంటే ఈ రెండుకి డిఫరెన్స్ తీసుకుంటాం. సో ఆప్షన్ B ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ ప్రెషర్ ఆన్ అండ్ ఇమ్మర్జ్డ్ ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఈజ్ గివెన్ బై. సో ఆప్షన్ C ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, ఫార్ములా మనకు తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ హైడ్రాలిక్ ప్రెషర్ ఆన్ one side of a circular surface of 1 meter square area with centroid 1 meter below free water surface. సో మనకి ఇందులో ఏమన్నాడు, ఒక సర్కిల్ ఉందని చెప్పాడు, దాని యొక్క సెంట్రాయిడ్ 1 మీటర్ డిస్టెన్స్లో ఉందన్నాడు. మరి దీని ఏరియా ఒక 1 మీటర్ స్క్వేర్ అన్నాడు. సో మనకి ఏం క్యాలిక్యులేట్ ఏమంటుండు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఫోర్స్ అంటుండు. సో మనకి ఫార్ములా తెలుసు, ఆ విధంగా అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఫైనల్గా 1000 kgf. సో ఇక్కడ న్యూటన్లో వస్తుంది ఆన్సరు. సో దాన్ని కేజీలో ఎలా కన్వర్ట్ చేయాలంటే ఈ విధంగా ఇచ్చాను చూడండి, ఇది చూసి దీనిలో కన్వర్షన్ చేస్తే మనకు 1000 kgf వస్తుంది. సో ఆప్షన్ C ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ ద టోటల్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఆన్ ఏ
కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు, సో కర్వ్ సర్ఫేస్ ఉన్నప్పుడు మనకి హారిజంటల్గా వస్తుంది ఒక ఫోర్స్, వర్టికల్గా ఉంటుంది. సో హారిజంటల్గా ఏ విధంగా అంటే గామా ఇంటూ ఏపీ ఇంటూ హెచ్పి. ఏపీ అంటే ప్రొజెక్షన్ తీసుకుంటాం వర్టికల్గా, దీని యొక్క ప్రొజెక్షన్. సో ఆప్షన్ సి చూడండి, ప్రెషర్ ఆన్ ఏ వర్టికల్ ప్రొజెక్షన్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద డెప్త్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ప్రెషర్ of a vertical semicircular plane submerged in a liquid with diameter d at the free surface is. సో సెంటర్ ఆఫ్ ప్రెషర్ అడిగాడు. సో సెమీ సర్కిల్ ఉందని చెప్పాడు, ఈ విధంగా ఉందని చెప్పాడు. సో సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఫార్ములా మనకు తెలుసు. సో అందులో హెచ్ బార్ అంటే ఏంది, సో మనకి హెచ్ బార్ ఆఫ్ సెమీ సర్క్యులర్ ఫార్ములా 4r/3π. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇది డైరెక్ట్గా గుర్తుంచుకోండి ఇది. నెక్స్ట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు, ఏరియా మనకు తెలుసు. సో ఆ విధంగా అన్నీ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి, సో డయామీటర్లో అడిగాడు కాబట్టి సో ఆర్ని మొత్తం డయాలో కన్వర్ట్ చేసి సాల్వ్ చేస్తే 3πd/32. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఏ వర్టికల్ రెక్టాంగులర్ గేట్ 4 meter wide and 3 meter high with water surface at top of the gate, then the depth of center of pressure in meters. సో ఈ విధంగా ఇచ్చాడు, 3 meter 4 meter సర్ఫేస్ ఆఫ్ వాటర్కి తాకి ఉందని చెప్పాడు ఇది. సో మనకి ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్ కేస్. మనకి సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఎక్కడ వస్తుంది, 2/3 ఆఫ్ హెచ్. హెచ్ ఎంత 3 మీటర్. సో 2/3 ఆఫ్ 3 వేస్తే మనకి 2 మీటర్ వస్తుంది సెంటర్ ఆఫ్ ప్రెషర్. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సర్క్యులర్ ఏరియా ఆఫ్ డయామీటర్ డి ఈజ్ వర్టికల్ అండ్ సబ్మర్జ్డ్ ఇన్ ఏ లిక్విడ్. ఇట్స్ అప్పర్ ఎడ్జ్ ఈజ్ అట్ లిక్విడ్ సర్ఫేస్. ఇట్స్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఈజ్ అట్ ఏ డెప్త్ ఆఫ్. సో ఇది కూడా స్టాండర్డ్ కేసు, ఇది గుర్తుంచుకోండి. డైరెక్ట్గా మనము అడిగితే సాల్వ్ చేయకముందే మనం డైరెక్ట్ టిక్కొట్టేటట్టు ఉండాలి. సో దీన్ని కూడా సెంటర్ ఆఫ్ ప్రెషర్ అడిగాడు కాబట్టి ఇందులో కూడా మనకి హెచ్ బార్ అంటే ఏ విధంగా తీసుకోవాలి, ఐజీ అంటే ఎంత, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ సర్కిల్. సో మరి అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 5/8 ఇంటూ డి. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. Next question, a circular plate of 1 meter diameter is submerged vertically in water such that its upper edge is 8 meter below free surface of water. The total hydrostatic pressure force on the side of the plate is. సో ఇప్పుడు ఏమన్నాడు, సర్కిల్ ఏంది 8 మీటర్ కిందికి ఉందని చెప్పాడు. ఓకే, డయామీటర్ 1 మీటర్ ఇచ్చాడు. హెచ్ బార్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, 8 మీటర్ ప్లస్ ఇది డయామీటర్ 1 మీటర్ కదా, 0.5 తీసుకోవాలి. సో 8.5 మీటర్ వస్తుంది. సో ఆ విధంగా హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఫోర్స్ అడిగాడు కాబట్టి ఫార్ములా తెలుసు మనకి, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, న్యూటన్లో వస్తుంది ఈ ఫార్ములా ప్రకారం. సో మనం కిలో న్యూటన్లో 65.490 కిలో న్యూటన్. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. Next question, one of the walls of a water reservoir has a side slope of 12 verticals to 5 horizontals. Depth is equal to 3.5 meter. What is the magnitude of resultant force on the wall per meter length? సో ఈ క్వశ్చన్లో చూడండి, రిజర్వాయర్ ఇచ్చాడు. సో రిజర్వాయర్ ఇంక్లైన్డ్ ఏ విధంగా ఉంది, 12 వర్టికల్ అండ్ 5 హారిజంటల్గా ఉంది. డెప్త్ ఆఫ్ ద వాటర్ ఎంత ఇచ్చాడు, 3.5 మీటర్గా ఇచ్చాడు. సో మనకి ఇది 12.5 ఇచ్చాడు కాబట్టి దీన్ని ఇది ఏ యాంగిల్లో ఉంది క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, tan θ వేసి క్యాలిక్యులేట్ చేస్తే 67.3 డిగ్రీ వస్తుంది. మరియు ఇది ఏ విధంగా రిజెంబుల్గా ఉంది, ఈ విధంగా రిజెంబుల్గా ఉంది. సో ఈ విధంగా సింప్లిఫై చేసుకొని మనకి వాట్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఫోర్స్ అడిగాడు కాబట్టి మనకి ఫార్ములా తెలుసు. ఫార్ములాలో ρg హెచ్ బార్ వేసి ఏరియా అంటే ఏంది, లెంత్ ఇంటూ బెర్త్ కదా.
లెంత్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఇక్కడ రాశాను చూడండి. సో అలా సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి 65.24 కిలో న్యూటన్ పర్ మీటర్ వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అండ్ inclined plane submerged in water, the center of pressure is located. So center of pressure located below the centroid. So option B is the correct answer. Next question, a vertical triangular plane area is submerged in water with one side is coincide the free surface vertex downward with altitude h has the center of pressure below the free surface by. సో ఈ విధంగా ఇచ్చాడు, వర్టెక్స్ డౌన్వర్డ్ అని చెప్పాడు, మళ్ళీ ఫ్రీ సర్ఫేస్కి ఆనుకుని ఉందని చెప్పాడు. సో మనకి ఏం అడుగుతుండు, సెంటర్ ఆఫ్ ప్రెషర్ అడుగుతుండు. సో దీన్ని కూడా డైరెక్ట్గా గుర్తుంచుకోండి, ఇది కూడా స్టాండర్డ్ కేసు. సో దానికి h/2 అని గుర్తుంచుకోండి. ఒకవేళ గుర్తు లేకపోతే మీకు ఇదంతా ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. ఐజీ గుర్తుంచుకోండి. సో అన్నీ చేస్తే మనకి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, h/2. నెక్స్ట్ క్వశ్చన్, ద రిజల్టెంట్ హైడ్రోస్టాటిక్ ఫోర్స్ యాక్ట్స్ త్రూ ఏ పాయింట్ నోన్ హ్యాజ్. సో center of pressure, option C is the correct answer. Next question, a vertical sluice gate of a dam is provided for a opening 3 meter wide and 2 meter height if the water level on upstream and downstream sides of the gate respectively are 10 meter and 2 meter above the top of the opening. What is the resultant force on the gate? సో ఏమన్నాడు, స్లూయిస్ గేట్ అన్నాడు. ఎక్కడ ఉంటుంది అది, డ్యామ్ కింద ఉంటుంది కదా. సో డ్యామ్ గీసినాము, సో మరి కింద ఉంటుంది స్లూయిస్ గేట్. దాని హైట్ 2 మీటర్ ఇచ్చాడు. ఇది వైడ్ 3 మీటర్గా వైడ్గా ఉంది. ఓకే, నెక్స్ట్ మరి వాటర్ లెవెల్ ఇక్కడ చూడండి, అప్ స్ట్రీమ్ వాటర్ లెవెల్, డౌన్ స్ట్రీమ్ వాటర్ లెవెల్ చూడండి. అప్ స్ట్రీమ్ వాటర్ లెవెల్ 10 మీటర్ ఆఫ్ అబౌవ్ ది స్లూయిస్ గేట్ కంటే 10 మీటర్ అబౌవ్ ఉందని చెప్పాడు. అదే డౌన్ స్ట్రీమ్ లెవెల్లో చూసుకుంటే అబౌవ్ ది 2 మీటర్, దీనికంటే ఈ 2 మీటర్ అబౌవ్ ఉందని చెప్పాడు వాటర్ సర్ఫేస్. అయితే సో దీని కారణంగా దీని మీద స్లూయిస్ గేట్ మీద ఒక హైడ్రోస్టాటిక్ ఫోర్స్ వస్తుంది. ఇటు డౌన్ స్ట్రీమ్ నుంచి వాటర్ కూడా దీని మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. అయితే నెట్ ఫోర్స్ అంటే రిజల్టెంట్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది ఈ గేట్ మీద అడిగాడు. సో మనకేంది, ఈ రెండుటి ఫోర్స్ యొక్క డిఫరెన్స్ తీస్తే మనకు అదే వచ్చేస్తుంది. నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోర్స్ మైనస్ రైట్ సైడ్ ఉన్న ఫోర్స్. సో మనకి ఈ విధంగా ఫార్ములా వేసుకొని, సో మనకి సో h1 బార్ అంటే లెఫ్ట్ సైడ్ చూడండి 10 ప్లస్, సో మనకి క్యాల్కులేట్ ఎలా చేయాలో మీకు తెలుసు. సో సాల్వ్ చేస్తే మనకి ఫైనల్గా ఏమొస్తుందంటే F net is equal to 480 kilo Newton. So option D is the correct answer. So maintaining the difference of water levels between the upstream and downstream side in canals is done by using. So option B is the correct answer, log gates. Next question, the water total pressure per meter length on a vertical masonry wall of a dam is. సో ఇది వాల్ ఉంది, దీని వెనకాల వాటర్ ఉంది. సో దీని మీద ఫోర్స్ ఏమంటుంది, టోటల్ ప్రెషర్ ఫోర్స్. సో మనకు తెలుసు ఇది ఎలా క్యాల్కులేట్ చేయాలో. సో ఫస్ట్ మెథడ్ ఏ విధంగా క్యాల్కులేట్ చేయొచ్చు, మనం డైరెక్ట్ ఏరియా ఆఫ్ ద ప్రెషర్ డయాగ్రామ్, ఇది ప్రెషర్ డయాగ్రామ్ ఉంది కదా, దాని ఏరియా డైరెక్ట్ హాఫ్ ఇంటూ బేస్ అంటే గామా డబ్ల్యూ ఇంటూ హెచ్ ఇంటూ హైట్ చేస్తే మనకి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ మనం కన్వెన్షనల్గా మనం ఫార్ములా వేసి రోజీ ఏహెచ్ బార్ ఫార్ములా వేసి కూడా చేస్తే కూడా మనకి ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్స్ ఆన్ ఏ సబ్మర్జ్డ్ హారిజంటల్ ప్లేట్ ఈజ్. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఏంది ఫోర్స్ ఏంది, ప్రెషర్ ఇంటూ ఏరియా కదా, సో అదే ఇది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఏ వర్టికల్ వాల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ప్రెషర్ డ్యూ టు
liquid on both sides, the resultant is the dash of the two pressures. సో రెండు సైడ్ వాటర్ లెవెల్స్ ఉన్నప్పుడు మనం రిజల్టెంట్ ప్రెషర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, రెండు డిఫరెన్స్. ఓకేనా. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్క్వైర్ ప్లేట్ ఆఫ్ 3 meter cross 3 meter is just held submerged below water in a vertical position. The total pressure on one face is approximately. సో స్క్వైర్ ప్లేట్ ఉందని చెప్పాడు, 3 meter 3 meter. సో మనకి టోటల్ ప్రెషర్ ఫోర్స్ అడిగాడు కాబట్టి మనకి ఫార్ములా తెలుసు. సో అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, 132 kN వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ లామినా L unit long and H units deep is placed in a liquid vertically so that its upper edge lies at the free surface. The distance of the center of pressure from the centroid of lamina. సో ఏమంటుందంటే, సో ఒక రెక్టాంగిల్ లామినా ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. సో మనకి ఏం అడుగుతుండు ఫైనల్గా ఏంటంటే ఈ రెండు డిఫరెన్స్, ఏ డిస్టెన్స్ ఈ సెంట్రాయిడ్కి ఈ సెంటర్ ఆఫ్ ప్రెషర్కి ఉన్న డిస్టెన్సే అడుగుతుండు అతను. సో మనకి ఫార్ములా తెలుసు. సో ఈ విధంగా అరేంజ్ చేసి మనము అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇది కూడా గుర్తుంచుకోండి స్టాండర్డ్ కేస్గా. నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ hydrostatic force on one side of a circular surface of unit area with the centroid 10 meter below a free water surface is. సో మనకి క్వశ్చన్ తగ్గట్టు మనం ఇలా డ్రా చేసుకొని మనకి ఏమడిగాడు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ హైడ్రోస్టాటిక్ ఫోర్స్ అడిగాడు కాబట్టి హైడ్రోస్టాటిక్ ఫోర్స్ ఫార్ములా వేసి సాల్వ్ చేస్తే మనకి 10 ρg వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వాటర్ ట్యాంక్ కంటైన్ 1.3 meter deep water. The pressure exerted by the water per meter length of the tank is. సో మనకి ఏం అడిగాడు, ప్రెషర్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ అని అడిగాడు కాబట్టి మనకి ఫార్ములా తెలుసు. సో మనకి రెక్టాంగులర్ వాటర్ ట్యాంక్ అని చెప్పాడు కాబట్టి అది ఏం సైజ్ ఇవ్వలేదు, బట్ దాన్ని రెక్టాంగిల్ అనుకొని 1.3 meter డీప్ ఇచ్చాడు, 1 meter విడ్త్ అనుకొని సాల్వ్ చేస్తే మనకి 8.29 kN. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద డెప్త్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఫర్ an immersed surface inclined at angle theta with the liquid surface lies at a distance equal to dash the center of gravity. సో మనకి సెంట్రాయిడ్కి మనకి సెంటర్ ఆఫ్ ప్రెషర్కి డిస్టెన్స్ ఏది, ఐజీ సైన్ స్క్వేర్ టీటా ఏ ఎక్స్ బార్, రైట్. ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రెక్టాంగులర్ ట్యాంక్ ఆఫ్ స్క్వేర్ క్రాస్ సెక్షన్ ఈజ్ హ్యావింగ్ its height equal to twice the length of any side at the base. If the tank is filled up with liquid, the ratio of the total hydrostatic force on any vertical wall to that at the bottom is. సో ఏమంటుందంటే ఒక స్క్వేర్ క్రాస్ సెక్షన్ ఒక ట్యాంక్ ఇచ్చాడు. సో సపోజ్ ఏ అని అనుకుంటున్నాం దాని యొక్క లెంత్, మరియు హైట్ ఎంత ఇచ్చాడంటే హెచ్ ఇచ్చాడు. అది 2 times ఆఫ్ ఈ యొక్క క్రాస్ సెక్షన్ ఒక సైడ్ ఉంది కదా, 2 times ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ అనమాట. ఆ విధంగా చెప్పాడు. అయితే ఈ బాటమ్ మీద ఏదైతే ఫోర్స్ వాటర్ ఉంది కదా దీంట్లో ఫిల్ అయి ఉంది, ఆ ఫోర్స్ అనేది బాటంలో ఏదైతే అప్లై చేస్తుందో మరియు వర్టికల్ మీద కూడా ఒక ఫోర్స్ వస్తుంది ఒక సైడ్ మీద, ఓకేనా. సో అయితే ఆ యొక్క వర్టికల్గా ఏదైతే ఫోర్స్ పడుతుందో సైడ్ మీద బై బేస్ మీద ఏదైతే ఫోర్స్ వస్తుందో ఆ రెండింటి రేషియో అడుగుతుండు క్వశ్చన్లో, ఓకేనా. మనకి బేస్ మీద కనుక్కోవడానికి ఫార్ములా ఏముంది, ప్రెషర్ ఇంటూ ఏరియా. సో ప్రెషర్ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, బాటంలో గామా డబ్ల్యూ ఇంటూ హెచ్, ఓకే, లేకపోతే ρgh.
ఓకే, స్క్వేర్ ఏరియా అంటే స్క్వేర్ క్రాస్ సెక్షన్ కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, గామా డబ్ల్యూ ఇంటూ 2a³ వస్తుంది. ఓకే, వర్టికల్గా క్యాల్కులేట్ చేయడం మనకి వస్తుంది రో జీ ఏ హెచ్ బార్, లేకపోతే గామా డబ్ల్యూ ఏ హెచ్ బార్. డబ్ల్యూ అంటే వాటర్ కాబట్టి డబ్ల్యూ వేసాను. సో మనకి ఏరియా ఏంది, ఏరియా మనకు తెలుసు. ఏరియా ఏది తీసుకోవాలి ఇందులో చూడండి, వర్టికల్ మీద చూస్తున్నాం మనం, ఫోర్స్ ఆన్ వర్టికల్ అన్నాం. సో ఏరియా ఏది తీసుకోవాలి, ఏరియా ఇంటూ హెచ్. సో ఏరియా ఇంటూ హెచ్, అర్థమైందా, ఇక్కడ డిఫరెంట్ ఇక్కడ డిఫరెంట్. సో మళ్ళీ హెచ్ బార్ ఏ విధంగా తీసుకోవాలి, h/2. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే గామా డబ్ల్యూ 2a³ వస్తుంది. సో ఇప్పుడు రేషియో దేనికన్నాడు, వర్టికల్ టు ద హారిజంటల్ బాటమ్ అన్నాడు. సో ఆ విధంగా చేసి ఆ విధంగా వేస్తే మనకి రెండు సేమ్ వచ్చాయి కాబట్టి ఈక్వల్ టు 1. సో ఆప్షన్, సో సారీ ఇది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెషర్ ఆన్ అండ్ immersed surface dash with the increase in depth. సో ప్రెషర్ ఏమవుతుంది, డెప్త్ ఇంక్రీజ్ అవుతా కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది ప్రెషర్. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రెక్టాంగులర్ ప్లేట్ ఆఫ్ సైజ్ 3 meter x 2 meter ఈజ్ immersed vertically in water such that the horizontal side of 2 meter is 1.5 meter below the water surface. The center of pressure is at a depth below the water surface is. సో మనకు అడిగింది సెంటర్ ఆఫ్ ప్రెషర్ అడిగాడు. సో 1.5 meter బిలో ఉందంట ఇది. సో సెంటర్ ఆఫ్ ప్రెషర్ మనకు తెలుసు. సో మనకి అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 3.25 meter. సో నేను ఇక్కడ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, రివిజన్ కాబట్టి నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒకసారి ఫార్ములాస్ మీరే చూసి తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కన్వీనియంట్గా ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వర్టికల్ వాల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ ప్రెషర్ డ్యూ టు లిక్విడ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ సైడ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? సో ఇందులో ఏది కరెక్ట్? ఆప్షన్ సి, ద ప్రెషర్ ఆన్ ద వాల్ at the liquid level is 0 and the bottom of the wall is maximum. So option C is the correct answer. So among ఈ ఆప్షన్ చదివితే ఇది ఒక్కటే కరెక్ట్ అనిపిస్తుంది మీకు, ఒకసారి చూడండి అన్ని ఆప్షన్. సో ఆప్షన్ C is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్, the horizontal pressure on a curved body immersed in a fluid is pH and the vertical pressure is PV. The total pressure on the body is given by. సో మనకు కర్వ్ సర్ఫేస్ తెలుసు, రెండు కాంపోనెంట్ డివైడ్ చేసి హారిజంటల్గా వర్టికల్గా కనుక్కుంటాము. తర్వాత రిజల్టెంట్ ఏం చేస్తాం, √p² ప్లస్ p²v. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రెక్టాంగులర్ ప్లేట్ 0.75 meter cross 2.4 meter is immersed in liquid of relative density 0.85 with its 0.75 side horizontal and just at the water surface. If the plane of the plate makes an angle 60 degree with the horizontal, the pressure force on one side of the plate in kilonewton. సో ఇందులో ఏం అడుగుతుండంటే ప్రెషర్ ఫోర్స్ అడుగుతుండు. ఓకే, సో ఎలా ఉంది, ఇది రెక్టాంగులర్ ప్లేట్ అన్నాడు, ఇది ఇంక్లైన్డ్ విత్ సర్ఫేస్ అని చెప్పాడు, ఇక్కడ మెన్షన్ చేశాడు 60 degree ఉందని చెప్పాడు. మన ఫోర్స్ ρg(a)h) ఫార్ములా కదా. సో ఏరియా ఏది తీసుకోవాలి, ఏరియా ఇచ్చాడు, మళ్ళీ h' ఏ విధంగా తీసుకోవాలి మనకు తెలుసు. ఓకే, సో ఈ విధంగా క్యాల్కులేట్ చేయాలని మనకు తెలుసు. సో ఒకసారి తెలియకపోతే ఒకసారి రివైజ్ చేయండి ఫార్ములా ఏ విధంగా తీసుకుంటారని. సో నెక్స్ట్ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 15.6 kN. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రెక్టాంగులర్ ప్లేట్ 30 cm cross 50 cm ఈజ్ immersed vertically in water with its longer side vertical. The total force on
one side of the plate is estimated as 17.6 kilonewton. If the plate is turned in a vertical plane at its center of gravity by 90 degree, and if all other factors remain the same, the total force on one side of the plate would now be. సో ఫస్ట్ కేసులో ప్లేట్ ఈ విధంగా ఉంది. ఓకే, సెకండ్ కేసులో ఏం చేశాడు, దీన్ని 90 డిగ్రీల తిప్పాము. సో ఈ విధంగా కనిపిస్తుంది. అయితే మనకు ఫార్ములాలో చూసుకుంటే రోజీ ఏరియా ఏంది, ఏరియా సేమే తీసుకుంటాం, రెండుకి ఏరియా అదే తీసుకుంటాం ఫార్ములాలో. మళ్ళీ హెచ్ బార్ ఏంది, హెచ్ బార్ కూడా ఫ్రీ సర్ఫేస్ నుంచి హెచ్ బార్ కూడా సేమ్ డిస్టెన్స్గానే ఉంటుంది. సో మనకి ఏది చేంజ్ అవ్వట్లేదు. సో ఆప్షన్ సేమ్ 17.6 ఏదైతే ఉందో అదే ఉంటుంది, ఇక్కడ చేంజ్ ఏముండదు. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఎండ్ ఆఫ్ ఏ 2-dimensional water tank has the shape of a quadrant of a circle of radius 2 meter. When the tank is full, the vertical component of the force per unit length on the curved surface will be. సో ఇందులో ఏమన్నాడంటే ఒక ట్యాంక్ ఇచ్చాడు. సో ట్యాంక్ యొక్క వన్ సైడ్ ఆఫ్ ట్యాంక్ ఏ విధంగా ఉంది, క్వాడ్రంట్ ఆఫ్ ఏ సర్కిల్, అంటే 1/4 సర్కిల్ లాగా ఉంది. దాని యొక్క రేడియస్ మనకి ఇచ్చాడు 2 మీటర్ అని ఇచ్చాడు. సో మనకి ఏం కనుక్కోమంటుండు, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ఆన్ ద కర్వ్ సర్ఫేస్. సో ఈ కర్వ్ సర్ఫేస్ మీద వర్టికల్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుందో అడుగుతుంది. సో మనకి ఫార్ములా తెలుసు, గామా ఇంటూ వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ యూనిట్ వెడ్త్. ఓకే, సో మనకి ఆ విధంగా ఏరియా ఫార్ములా వేసుకొని, ఏరియా అంతా 1/4 ఆఫ్ సర్కిల్ కదా, సో అది వేసుకొని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 9.81 పై కిలోన్యూటన్. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ జాయిన్ ది టెలిగ్రామ్ గ్రూప్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.